కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం హిందూ ధర్మం యొక్క శక్తి ఆరాధన సంప్రదాయంలో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం తమిళనాడులోని కాంచీపురం నగరంలో ఉంది. భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి. ఆలయ చరిత్ర. ఈ ఆలయం క్రీశ 6వ శతాబ్దంలో పల్లవ రాజులచే నిర్మించబడింది. ఆ తర్వాత చోళ మరియు విజయనగర రాజులచే దీనిలో అనేక మార్పులు మరియు పునరుద్ధరణలు జరిగాయి. ఆలయానికి సంబంధించిన పురాణ కథ ప్రకారం ఒకప్పుడు కామకోష్టం అనే ప్రదేశంలో శివదేవుడు విష్ణువుతో కోపంగా ఉన్న సమయంలో శక్తి రూపంలో ఉన్న అమ్మవారు తన మాతృత్వ స్వభావాన్ని చూపించి శివుడిని శాంతింపజేసిందని నమ్ముతారు. కామాక్షి దేవత. కామాక్షి అంటే కామ అంటే కోరికలు మరియు అక్షి అంటే కన్నులు. కామాక్షి అమ్మవారు తన కంటి చూపుతో భక్తుల కోరికలను నెరవేర్చుతారని విశ్వసిస్తారు. ఈ దేవత శాంతంగా దయతో ఉన్నప్పటికీ ఆమె శివశక్తి స్వరూపిణి కూడా. ఆలయ నిర్మాణం. ఆలయం ఒక పెద్ద గోపురంతో అందంగా అలంకరించబడింది. గోపురంపై అనేక హిందూ దేవతల ప్రతిమలు ఉన్నాయి. ఆలయం ప్రధానంగా అమ్మవారి గర్భగుడి, దాని చుట్టూ అనేక మందిరాలు మరియు మండపాలు ఉన్నాయి. ఆలయం మధ్యలో ఉన్న మండపంలో కామాక్షి అమ్మవారి విగ్రహం ఉంది. ఆలయం యొక్క ప్రసిద్ధ భాగంగా కామాక్షి పుష్కరిణి ఉంది. ఇందులో భక్తులు స్నానం చేసి దేవిని పూజించి ప్రసాదం అందుకుంటారు. శక్తి పీఠంగా ఈ ఆలయం. శక్తి పీఠాలు అనేవి హిందూ ధర్మం ప్రకారం పార్వతీ దేవి యొక్క శరీర భాగాలు పడిన ప్రదేశాలు. కామాక్షి ఆలయం కూడా ఈ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ పార్వతీ దేవి శరీర భాగమైన తల పడిందని పురాణ కథలు చెబుతున్నాయి. పండుగలు మరియు ఉత్సవాలు. నవరాత్రి. ఈ ఉత్సవంలో ఆలయం మొత్తం కాంతి మరియు పువ్వులతో అలంకరించబడి ఉంటుంది. శంకర జయంతి. ఇది ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయానికి ప్రముఖ దర్శకుడు మరియు ఈ ప్రాంతంలో భగవతి ఆరాధనను విస్తరించిన వ్యక్తి. మహాపర్వత ఉత్సవం. ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ ఉత్సవం మొత్తం పట్టణంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంపై ప్రభావం. ఈ ఆలయం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం పల్లవ, చోళ మరియు విజయనగర రాజుల నిర్మాణ శైలిలో ఉంది. ఇది భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి మరియు కళను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా, భక్తుల కోరికలను నెరవేర్చే దేవి యొక్క స్థలంగా మరియు గొప్ప నిర్మాణ కళకు ఉదాహరణగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా కాంచి కామాక్షి దేవాలయం తమిళనాడులోని కాంచీపురం నగరంలో ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంది. శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం యొక్క చరిత్ర పురాణ గాథలతో ముడిపడి ఉంది. త్రిపురాసుర సంహారానంతరం శివుడు కోపంతో ఉన్నప్పుడు అమ్మవారు తన శక్తిని, మాతృత్వ స్వభావాన్ని ప్రదర్శించి ఆయన్ను శాంతింపజేసిందని పురాణాలు చెబుతున్నాయి. మరో కథ ప్రకారం పార్వతీదేవి శివుని అనుగ్రహం కోసం ఇక్కడ ఏకాంబరేశ్వరుని పూజించి తపస్సు చేశారని చెబుతారు. ఈ ఆలయం శక్తి స్వరూపిణిగా కామాక్షి దేవి కొలువై ఉన్న శక్తిపీఠంగా పూజలందుకుంటోంది. ఇక్కడ అమ్మవారు తన కళ్లతో అక్షి, కోరికలను, కామ నెరవేర్చుతారని విశ్వసిస్తారు. శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి దేవాలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప చారిత్రక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంపద. దీని నిర్మాణ శైలి, పురాణ గాథలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దీనిని ఒక అద్భుతమైన ప్రదేశంగా నిలుపుతాయి. ఈ ఆలయం భక్తుల మనసులలో శాంతిని, విశ్వాసాన్ని మరియు భక్తిని నింపుతూ భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని చాటి చెబుతుంది.